गोपीजन वल्लभ जीवनधारी जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यमुना तीरवनचारि 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 जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यमुना तीरवनचारि हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जय जगन्नाथ स्वामी जय जगन्नाथ जय जगन्नाथ जय जगन्नाथ जय बलदेवा जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा
జయ జయ బలదేవా జయ జయ సుభద్ర బలదేవా జయ సుభద్ర జయ బలదేవా జయ సుభద్ర జయ బలదేవ జయ సుభద్ర జయ జయ బలదేవా జయ సుభద్ర జయ జగన్నాథ జయ బలదేవ జయ సుభద్రమయ సుదర్శన జగన్నాథ జయ సుభద్ర జయ సుభద్ర జగన్నాథ స్వామి నయన పథగామి నయన పథగామి భవతు మే జగన్నాథ స్వామి నయన జయ కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం కృష్ణ బలరాం జయ కృష్ణ బలరాం కృష్ణ బలరాం జయ రాధా శ్యామ సుందర్ రాధా శ్యామ సుందర్ రాధా శ్యామ సుందర్ శ్రీ రాధే శ్యామ సుందర రాధా శ్యామ రాధా మదన్ మోహన్ రాధా మదన్ మోహన్ రాధా మదన్ మోహన్ శ్రీ రాధే రాధా మదన్ మోహన్ రాధా మదన్ మోహన్ రాధా మదన్ మోహన్ శ్రీ జయ గౌరాన్వితాయ జయ గౌరాన్వితాయ గౌరాన్వితాయ జయ గౌరాన్వితాయ జయ పంచతత్వ జయ పంచతత్వ పంచతత్వ జయ పంచతత్వ జయ జయ ప్రభుపాల్ 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 జయ జయ ప్రభుపాల్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ గురుదేవ్ జయ జయ గురుదేవ్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్యగౌర హరి బోల్ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ గౌర హరి బోల్ నిత్యాయ గౌర శ్రీకానాథ ప్రేమానంది హరి హరి జయ ఓం విష్ణుపాద పరమహంస పరివిరాజకాచార్య అష్టోత్తర శతశ్రీ శ్రీ His divine grace, Abhay Charanaravinda Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. Jagat Guru Srila Prabhupada ki jai. Ananta Koti Vaishnava Vrinda ki jai. Namacharya Srila Haridas Thakur ki jai. Prem se Gaur Sri Krishna Chaitanya Prabhu Nityananda Sri Advaita Gadadhara Sri Vasadi Gaur Bhakta Vrinda ki jai. Sri Sri Ganga ki jai. Sri Bhaktidev Vasudeva Maharani ki jai. Samveda Bhakta Vrinda ki jai. Hare Nama Sankirtana ki jai. Hare Krishna Paramantra ki jai. All glories to some devotees, Hare Krishna. All glories to some devotees, Hare Krishna. All glories to some devotees, Hare Krishna. All glories to Sri Guru Angaram. All glories to Srila Prabhupada. Srila Prabhupada ki jai. Ajay Prabhu, Hare Krishna Prabhu, Rakesh Prabhu, Rama Mata ji, Ramakrishna Prabhu, Hare Krishna Prabhu. Hare Krishna, Dandatmans. All glories to Srila Prabhupada. Hare Krishna. Srila Prabhupada ki jai. Hare Krishna Prabhu, quick ga. మొన్న చెన్నైకి వస్తూ అప్పుడు మిరియాలు కూడా చూసిన తర్వాత వెలిగింది మీరు దారిలో ఉన్నారని ముందర తెలుసుంటే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఒక
వచ్చి ఒక అరగంట అయినా దర్శించుకుని వచ్చి ఉండేవాడిని. రిటర్న్ వచ్చేటప్పుడు మీకు ఒక 1 or 2 days ముందర ఫోన్ చేస్తాను. మీకు కుదిరితే ఒకసారి వచ్చి మిమ్మల్ని దర్శించుకుంటాను ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే ఆన్ ది వే డ్రైవ్ లో వెళ్తున్నారు ప్రభు. కార్లో వచ్చాం ప్రభు. ఎందుకంటే పిల్లలకి ఏవేవో సామాన్లు కావాలంటే అవన్నీ కార్లో వేసుకుని వచ్చాం. అవన్నీ మోసుకుంటూ ట్రైన్లోనో దాంట్లోనూ రావడం కష్టం కదా. కార్లో వచ్చి ఏం చేసామంటే 1.5 రోజుకు ప్రసాదం కట్టేసుకున్నాము. మధ్యలో ఒంగోలులో ఒక హోటల్లో బ్రేక్ చేసేసాము. చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసుకుని బయలుదేరి చెన్నైకి వచ్చేసాం. అది అలాగా వచ్చేసాం మొన్న బయలుదేరి. కానివ్వండి ప్రభు. సో వచ్చేటప్పుడు తప్పకుండా మిమ్మల్ని ఒక 1 or 2 days ముందు కాల్ చేస్తాను ప్రభు. మీకు కన్వీనియంట్ అయితే వచ్చి కలుస్తాను ప్రభు. హరి తప్పకుండా ప్రభు. ఎస్ థ్యాంక్ యూ ప్రభు. కాబట్టి పోయినసారి మనం కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి అద్భుతమైన విషయాల గురించి చర్చించుకుంటూ ఉన్నాం. అందులో మొదటి అధ్యాయంలోని 6 విషయాలు చర్చించుకున్నాం. ఇప్పుడు 2వ భాగానికి వెళుతున్నాం. 2వ భాగంలో సామాన్య లక్షణాలు అయిపోయాయి. సామాన్య లక్షణాలు వైది భక్తి వరకు వచ్చాం ప్రభు. కృష్ణ భక్తి ప్రారంభిక దశలు. అవును ప్రభు. బ్రహ్మైక్యం ద్వారా అయిపోయింది. ఇది కృష్ణ భక్తి ప్రారంభ దశల్లో ఉన్నాము. ఇందులో కూడా వైది భక్తి డిస్కస్ చేసాం. వైది భక్తి డిస్కస్ చేసి మనం కృష్ణాది ప్రారంభ దశలు ఎంత సమయం రూపగోస్వామి సాధన అనేది డిస్కస్ చేశాము. భగవద్గీత రచనలు అవగాహన చేసుకున్నట్లు సహజమైన ఆసక్తి భక్తి సేవా మార్గం స్వకర్మలను కేవలము హేతువాదనకు తార్కిక చర్చలు కలపడిన వారికి అది కొంచెం కష్టసాధ్యం. ఇంతవరకు డిస్కస్ చేశాం కదా లాస్ట్ టైం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మాతాజీ కొంచెం క్లియర్ కట్గా చెప్తారా? నాకు రూప గోస్వామి అక్కడ వరకే గుర్తుంది ప్రభు. ఎక్కడ వరకు రూప గోస్వామి ఏదంటారు చెప్పండి. Sorry, Sukadev Goswami has recommended Parikshit Maharaj fearless in death. అక్కడ వరకే గుర్తుంది. కొంచెం మీదకి అంతే ప్రభు. చెప్పండి ప్రభు. ఎక్కడ నేను ఇంగ్లీష్లో చూస్తాను ప్రభు. సారీ, నాకు తెలుగు కొంచెం చిన్న ఉన్న అక్షరాలు. అయితే ఇంగ్లీష్లో సుఖదేవ్ ఇక్కడ అంటే వైది భక్తి దాడిన తర్వాత in the statement of Sukadeva Goswami it is said that Supreme Personality Godhead is Krishna. Therefore Sukadeva recommends that one should always hear about Krishna and chant. ఎన్నో పారాగ్రాఫ్ చెప్పండి మీ దాంట్లో ఇంగ్లీష్లో. చాలా ఉంది ప్రభు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక నిమిషం ప్రభు. సో 1 2 3 4 5 6 7 8 9 10 13 ప్రభు. 13 పారాగ్రాఫ్. అవును ప్రభు. Yes, ప్రభు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. This is the one. ఇదే కదా సుఖదేవ్ గోస్వామి. రైట్? ఎస్ ప్రభు.
సుఖదేవ్ గోస్వామి శ్రీకృష్ణ భగవానుడే పరమము అని చెప్పిన దగ్గర నుంచి ప్రారంభిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జ్ఞానంజన సాఖ్య చక్షురున్మితమైన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్యమనో భీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదామహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణవరస్థాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినిత్య నామినే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామనే గౌరవీసే నమో. నమో బ్రహ్మణే గో బ్రహ్మణీతాయ చ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతి గోపేశ గోపికా కంతరాధ కంతరముస్తుతే తప్త కంచన గౌరాంగిరాధే బృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి. హరిప్రియ వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్ముఖం కరోతు అచలం గాయతే గిరిమిత్కృపాతమం వందే శ్రీగురుం దిరతారణం పరమానందమాధవం. శ్రీ చైతన్య ఈశ్వరం వందేహం శ్రీగురు శ్రీయత్పదకమలం శ్రీగురున్ వైష్ణవం శ్రీరూపం సాగరజాతం సాగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం శ్రీకృష్ణ చైతన్యదేవం శ్రీ శ్రీ రాధాకృష్ణ పదాన్ సాగణ లలితాన్ శ్రీ విశాఖాన్వితాంశ్చ. హరి ఓం తత్సత్. కాబట్టి ఇక్కడ సుఖదేవ్ గోస్వామి మనకు చెప్తున్నది మీకు అందరికీ కళ్ళ ముందర కనబడుతోంది. స్వామివారి గురించే శ్రవణ కీర్తనలు చెయ్యాలి, వేరే వాళ్ళ గురించి కాదు. ఏ దేవతైనా ఒకటే అని మాయావాదం కూడా కరెక్ట్ కాదు. నామ సంకీర్తనం స్వామివారిది మాత్రమే చేయడం ముఖ్యం. ఇది చేయడం ఎందుకు అనేది కూడా అక్కడ చెప్తున్నారు. ఏంటంటే జనన మరణ చక్రం నుండి బయటపడడానికి, అన్ని భయాల నుండి. ఇది మీకు అందరికీ తెలిసిందే. కానీ ముఖ్యమైన విషయం ఏంటయ్యా అంటే జనన మరణ చక్రం నుండి బయటపడడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే ఆయన పరమాత్మగా ఉండడం. ఈ శ్రవణ కీర్తనాలే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, రెండు పక్షులని. హరే కృష్ణ ప్రభు మాతాజీ. ఆ తిరిగి చూడటమే ఈ శ్రవణ కీర్తన. శ్రవణ కీర్తనాలు ఎందుకు ముఖ్యం అనేది ఇక్కడ చర్చించుకుందాం. మీకు మిగిలిన పాయింట్లన్నీ మీకు తెలుసు, అవన్నీ నేను పెద్ద చర్చించేటువంటి విషయం ఇక్కడ లేదు. అక్కడ ఏమిటంటే శ్రవణం కీర్తనం. శ్రవణంతో ఎందుకు మొదలైంది? వింటున్నాం. వింటున్నప్పుడు అది మనసులో పెట్టుకుంటామా లేదా? మనస్సులో పెట్టుకుంటున్నావంటే ఆ హృదయంలో ఉన్నది ఎవరండి? పరమాత్మ. పరమాత్మ. నిదానంగా వారి వైపు తిరిగి చూస్తున్నాం. తిరిగి చూడటమే కీర్తనం. ఇప్పుడు ఎవరినైనా, ఇప్పుడు రామకృష్ణుడు మీరు పక్క నుంచి పెడుతున్నారనుకోండి, మిమ్మల్ని టక్కున చూసి రామకృష్ణుడు అని పిలుస్తాను అంటే గుర్తిస్తేనే కదా పిలుస్తాను. ఎగ్జాక్ట్లీ. శ్రవణ కీర్తనల్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంతర్లీనమైన విషయం ఆ తిరిగి చూడడము. ఉపద్రష్ట హనుమంతగా ఆయన నియంత, అది ఒప్పుకున్నాం. కానీ ఆయన ఉపద్రష్ట, ఆయన మనం చూస్తూనే ఉన్నారు, మనమే ఆయన్ని చూడట్లేదు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, రామకృష్ణ ప్రభు పక్క నుంచి పెడుతూ శ్రీవాసుని ఆయన చూస్తే ఎందుకు పలకరించలేదు అని. రామకృష్ణ ప్రభు ఇదివరకు పలకరిస్తే పట్టించుకొని శ్రీవాసుని మాయ ఇప్పుడు పలకరించదలుచుకున్నాడో లేదో ఆయన తెలియాలి కదా. ప్రభు అర్థమవుతుందా అందరికీ? మనం స్వామివారిని వదిలేసి వచ్చేసాం. ఇప్పుడు బాధ్యత మన మీద ఉంది ఆయన వైపు తిరిగి చూడటానికి. హరే కృష్ణ. ప్రభు మాతాజీ అందరికీ పాయింట్ అర్థమైందా? అక్కడ ఉంది రెస్పాన్సిబిలిటీ. ఆయన ఏం చూస్తున్నారు? ఇంట్రూడ్ అవ్వద్దు వాళ్ళ మీద, వాళ్ళ దగ్గరికి ఒరే రారా 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 అని కాదు.
టేక్ దిస్ టైం, సమయం తీసుకుని వెనక్కు రాని మన స్వతంత్రానికి విలువనిస్తున్నారు. మన స్వాతంత్ర్యాన్ని ఆయన చాలా చక్కగా విలువనిచ్చి మనకి స్వతంత్రంగా చేసుకోవడానికి అవకాశాన్ని వదిలేస్తున్నారు. ఇక్కడ ఆ స్వతంత్రం ఏమిటి? ఆయన గురించి వినడం, ఆయన గురించి కీర్తించడం. ఎప్పుడైతే ఆ స్వాతంత్రాన్ని వాడుకుంటామో అప్పుడు ఏమవుతుంది? నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది. ఏమిటిది? జన్మ మృత్యు జరా వ్యాధి నుండి our independence in deciding to connect with the Lord gives us the independence from the cycle of birth and death. హరే కృష్ణ ప్రభు, స్వాతంత్ర్యం ఎలా పనిచేస్తుందో చూస్తున్నారా? ఇప్పుడు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ పరమాత్మ రూపంలో భగవంతుడు ఉండడు కాబట్టి మనం అక్కడ భగవంతుని యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని చూసిన వాళ్ళము అది మర్చిపోయి వదిలి సత్యం. అయితే ఇక్కడ హృదయంలో పరమాత్మ రూపంలో తాను దర్శనం ఇవ్వడానికి ఆ లింక్ ఎలా అర్థం చేసుకోవాలి ప్రభు? రైట్ ప్రభు. ఇక్కడ ఏమిటయ్యా అంటే అక్కడ ఆయన సర్వత్రం ఆయన సచ్చిదానంద రూపంలో ఉన్నారు గనక కుదరదు. ఇక్కడ ఏమిటి? బయట ఉండేటివన్నీ కూడా భ్రమింపచేసేటువంటివి, భ్రమను కలిగిస్తాయి. ఇంద్రియాలను అవి ఏం చేస్తాయి? ఆకర్షిస్తాయి. అవునా? ఆ భ్రమను కలిగిస్తాయి గనుక ఆ భ్రమను తప్పించుకోవాలంటే మనిషి ఏమవుతాడు? ఇదివరకు మనకి భగవద్గీతలో తాబేలు వర్ణన ఇచ్చారు కదా, యదా సంహరతి చాయం కూర్మోంగానివ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అలాగే ఇంద్రియాలను అంతర్లీనం చేసుకొని అంతర్ముఖుడవుతాడు. అంటే ఇన్నర్ పర్స్పెక్టివ్, అంతర్లీనం చేసుకుని అంతర్ముఖుడవుతాడు. యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యానిషా పశ్యతి భూతాని సానిషా పశ్యతో మునేః. యానిషా సర్వభూతాన్ని, ఏదైతే జీవభూతాలన్నిటిగా అంటారో తస్యాం జాగ్రత్త సంయమి, అక్కడ ఈ చిత్తప్రజ్ఞుడు ఏమవుతాడు? మెలకువతో ఉంటాడు. యస్యాం జాగ్రత్త భూతాని, ఎప్పుడైతే జీవభూతాలన్నీ మేలుకొని ఇంద్రియ ప్రీతి కోసం వెళుతున్నాయో సా నిశా పశ్యతో మునేః, దాన్ని రాత్రిగా అంటే ఇంద్రియాలకు రాత్రి, ఇంద్రియాలను వశంలో పెట్టుకుని అంతర్ముఖుడవుతాడు. ఒకవేళ ఆ జీవభూతాలన్నీ ఇంద్రియ ప్రీతిలో లేనప్పుడు హాయిగా ఆ ఇంద్రియాలని ఫ్రీగా వదులుతాడు. ఎందుకంటే వాటికి ప్రొద్దుడి నుంచి రాత్రి దాకా చక్కగా స్వామివారి రుచిని నేర్పించాడు గనక అతను నిజంగా నిద్రపోతున్నా కూడా అది స్వామివారి భక్తియుక్త సేవ మీదే ఆలోచిస్తూ ఉంటాయి. అంటే ఒక స్థితప్రజ్ఞుడి జీవన ప్రయాణంలో అంతర్ముఖుడు అవ్వడం బహిర్ముఖుడవడం రెండూ కూడా అతని వశంలోనే ఉంటాయి. అన్నిటి మీద ఇంద్రియాల మీద ప్రతి క్షణం ఆ వశం కంట్రోల్ ఉండడమే జీవన్ముక్త స్థితి. ఇక్కడ నమయ భక్త ప్రణశ్యతి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ మాతాజీ. ఈ పారాగ్రాఫ్ క్లారిటీ వచ్చిందా? ఓకే, సైలెన్స్ అంటే వచ్చిందని అనుకుంటున్నాను. ప్రభు, ఒక డౌట్ ఉంది ప్రభు. సారీ ప్రభు, సారీ ఫర్ లేట్ రెస్పాన్స్. హరే కృష్ణ, ఉదయ ప్రణామ్. ఇప్పుడు మహామంత్రాన్ని మాత్రమే జపించాలి అని ఇక్కడ శుకదేవ గోస్వామి గారు చెప్పారు చాలా క్లియర్ గా. అయితే మనం కర్మ సిద్ధాంతంలో చూసుకుంటే భగవంతుడు మన కర్మను మనం అనుభవించాలి, సర్వధర్మాన్ని వదులుకొని మనం అన్ని కర్మలను భగవంతుని సెంటర్ గా చేసుకుంటేనే మనం భగవంతుడిని స్మరిస్తూ ఉంటే
మనం రియలైజ్ అయ్యి సరెండర్ అవుతేనే మనం భగవంతుని చేరగలుగుతాము. కానీ మిగతా అరేంజ్మెంట్ అంతా చేసింది అంటే శివుడైనా సరే ఆర్డర్లో ఏ అరేంజ్మెంట్ చేసినా మొత్తం అంతా సర్వకారణ కారకుడు భగవంతుడే అయినప్పుడు మరి మిగతా వాళ్ళని కూడా మధ్యలో పెట్టినప్పుడు వాళ్ళకు కూడా స్వతంత్రం ఇచ్చాడు భగవంతుడు వాళ్ళ పనులు చేయడానికి. వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు, ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. ఒక జీవి దృఢ నిశ్చయంతో కంప్లీట్ గా సరెండర్ అవ్వడానికి సమయం తీసుకుంటున్నప్పుడు భగవంతుడు అడ్డుపడినప్పుడు మిగతా వాళ్ళు సహాయపడతారు. మరి అంటే ఆ జీవికి మిగతా వాళ్ళు కూడా సహాయపడడానికే ఉన్నారు. అన్ని కారణాలు ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్లీ లీడింగ్ టు లార్డ్ కాబట్టి మరి మిగతా వాళ్ళని రెస్పెక్ట్ చేయడమైనా కొలవడమైనా తప్పెందుకు అవుతుంది? రెండు విషయాలు, అడ్డుపడేది ఒక్కరు దుర్గాదేవి. ఓకే, మిగిలిన వాడు ఎవ్వరూ అడ్డుపడరు. అవును, ఎందుకంటే దుర్గాదేవి మట్టుకే త్రిశూలంతో అడ్డుపడతారు. అవును, ఎందుకు ఆవిడ బాధ్యత కాబట్టి. అవును, ఈ త్రిశూలంతో ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక క్లేశాలను మనకిచ్చి వాటి ద్వారా మనని ఇక్కడ కృషి బలుల్ని అంటే రైతుల్ని ఎందుకు మనకుండేది క్షేత్రం, ఈ శరీరం. అవును, మనం క్షేత్రజ్ఞులం అంటే ఈ శరీరం గురించి తెలిసిన వాళ్ళం. దున్నుతున్నాం, రైట్? ప్రకృతి స్థాని కర్షతి అంటారు భగవంతుడు. కర్షణ కృషి వల అంటే రైతు. ఇక్కడ నాగలేది మనస్సు, ఎద్దులేవి ఇంద్రియాలు. అది బుద్ధిని దేనికి వాడుతున్నాము? ఏ ఏ విత్తనాలు చల్లాలి అనేటువంటి జీవాత్మగా మనం కర్షకుడయ్యాం, రైతు. రైట్, ఇది పరిస్థితి కనుక ఇక్కడ దేవతలందరూ కూడా మనకు అడ్డు చెప్పట్లేదు. మీరు అర్థం చేసుకోండి. ఆ దేవతల్ని అర్చిస్తే విధిపూర్వకంగా కాకుండా అవిధిపూర్వకంగా స్వామివారిని అర్చిస్తున్నాం. ఎందుకంటే వాడిచ్చేటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వామివారి ద్వారానే వస్తున్నాయి. రైట్. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ఇవి అన్నీ కూడా ఈ అర్చనలు చెయ్యొచ్చు, కానీ ఇవన్నీ కూడా విధిపూర్వకంగా కాకుండా అవిధిపూర్వకంగా చేసేటువంటిది అని తెలుసుకోవడం ముఖ్యమైన విషయం. తేడా చూస్తున్నారా? ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో స్వామివారి దగ్గరికి వస్తాము. అది రానప్పుడు ఈ దేవతల మాధ్యమం నుంచి మెల్లిమెల్లిగా వెళ్ళొచ్చు, తప్పు లేదు. అసలు చేయకపోవడం కంటే అది చేయడం బెటర్. ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు వినాయక చవితి రాబోతోంది కదా? తెలియకో మొట్టమొదటి మంత్రాలు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చంద్రభుజం ప్రసన్నం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే అని చదివేస్తాను. దాని అర్థం తెలియకపోయినా స్వామివారి నామాన్ని జపించారు కదా, ఆ ఫలితం వస్తుంది. అది వినాయకుల వారి మంత్రం అని పొరపాటు అనుకున్నా అది వినాయకుల వారి మంత్రం కాదు, కానీ అందరికీ అది వినాయకుల వారి మంత్రం అనే భ్రమ ఉంది. ఆ భ్రమతో చేసినా కూడా ఆ మంత్ర ప్రభావం ఎక్కడికి పోదు. వినాయకుల వారు దాన్ని సమర్పిస్తారు. అది ఇండైరెక్ట్ ఆఫరింగ్ ప్రభు. కాబట్టి ఇండైరెక్ట్ ఆఫరింగ్ ఫలితం ఏమవుతోంది? కొంత మాత్రమే ఉంటుంది. ఎంతవరకు? వినాయకుల వారి దగ్గరికి వెళ్ళి చక్కగా పూజ చేసి అయ్యా నాకు ఇందులో కావాలి అందులో కావాలంటే ఆ చిన్న చిన్న కోరికలు తీరుతాయి. అంతేగాని వారు అడ్డుపడట్లేదు. వీడు ఎంతవరకు కోరుకుంటున్నారో అంతవరకే ఇస్తున్నారు. అందుకనే రేపు మంగళగౌరి వ్రతం చూసినా వరలక్ష్మి వ్రతం చూసినా మొట్టమొదట మనం కేశవాది నామాలు జపం చేస్తే గాని చెయ్యం. కారణం ఏమిటి?
ఒరే నాయన అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి రండిరా అని చెప్పడమే కారణం. అవును, చూస్తున్నారా? కాబట్టి వాళ్ళెవరు అడ్డుపడరు ప్రభు. ఈవెన్ దుర్గాష్టమి పూట దుర్గమ్మ వారికి పూజ చేసినప్పుడు కూడా, అమ్మ మీ ప్రభావాన్ని నాకు తగ్గించి దయచేసి నాకు స్వామివారి సేవ చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వండి అని ప్రార్థిస్తే ఆవిడ కూడా మనకు అవకాశం ఇస్తారు. ఇప్పుడు మీరు మొట్టమొదటి విషయం చూడండి, శ్రీకృష్ణుడు వారి జనన నక్షత్రం జన్మతిథి అష్టమి. రాధారాణి వారి జన్మతిథి అష్టమి. దుర్గమ్మ వారి ప్రకటన అష్టమి. అంతర్శక్తి బహిర్శక్తి భగవంతుడు ముగ్గురు అష్టమి పూటే ప్రకటమయ్యారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మిగిలిన భక్తులు ఈ పాయింట్ అర్థమైందా? అదే శ్రీరామచంద్ర వారి దగ్గరికి వచ్చామనుకోండి, శ్రీరామచంద్ర వారి జన్మస్థితి ఏమిటి? నవమి. సీతమ్మ వారిది గూగుల్లో సెర్చ్ చేయండి. నవమి సీతానవమి. చూస్తున్నారా? యాదృచ్ఛికం కాదు ఇది. ఇట్స్ నాట్ అ కోఇన్సిడెన్స్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. చూస్తున్నారా? రామనవమి అని చేస్తున్నాం, కానీ సీతమ్మ వారు కూడా నవమి తిథి నాడే ప్రత్యక్షం అవ్వాలని నిర్ణయించుకున్నారు శ్రీరామచంద్రుల వారితో పాటు. అంటే స్వామివారి యొక్క భావాన్ని గ్రహించి నడుచుకుంటారు అమ్మవారు. ఆవిడ శ్రీమూర్తిగా వచ్చినా కూడా, రాధారాణిగా వచ్చినా కూడా, దుర్గాదేవిగా వచ్చినా కూడా. కాబట్టి ఇది తెలుసుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు స్వామివారి సేవను ఇవ్వండి అనే వేడుకుంటా తప్పితే ఇంకో రకంగా వేడుకో. కాబట్టి వాళ్ళెవరు అడ్డుపడేవాళ్ళు కాదు ప్రభు, సలహా ఇచ్చేవాళ్లే గాని వాళ్ళని కోరుకోవడంలో మనలో లోపం ఉంది. మనం కోరుకునే విషయంలో లోపం ఉంది కాబట్టి మనకు మళ్ళీ భౌతిక ప్రకృతిలోనే నిమిత్తమైపోతున్నాం. అది ప్రభు ఫైన్ ట్యూన్ చేయడం కోసమే ఏర్పాట్లని దుర్గామాత చేస్తుంటుంది. అవును, ఒకవేళ మనం కోరుకొని దుర్గామాతను అడిగితే తను రెడ్ కార్పెట్ వేస్తుంది, లేదు అంటే మళ్ళీ కాంప్లికేషన్స్ లోనే ఉంచుతుంది. అది ఈజీ అంటే ప్రాసెస్ లో స్మూత్ చేస్తుంది కంపారిటివ్. అయితే ఇక్కడ చిన్న ఇంకొంచెం క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నారు దీన్ని. మన భగవంతుడు ప్రకటమయ్యే ముందు దుర్గామాతని ఆర్డర్ చేస్తారు కదా, మీరు ఇలా సంకర్షణ చేయండి అని, తర్వాత మిమ్మల్ని 14 నామాలతో జనులందరూ కూడా కీర్తిస్తారు అని చెప్పి భగవంతుడే స్వయంగా అభయం ఇచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మవారిని అలా కీర్తిస్తే అది అవిధి పూర్వకం ఎలా అవుతుంది ప్రభు అనేది చిన్న ప్రశ్న. అమ్మవారిని అలా కీర్తిస్తే ఆఖరి పాయింట్ అర్థం కాలేదు. నిన్ను ఈ పేర్లతో కీర్తిస్తారు భౌతికంలో ఈ జగత్తులో అని చెప్పేసి భగవంతుడే స్వయంగా అభయం ఇస్తారు కదా. సో భగవంతుడు అభయం ఇచ్చిన ప్రకారంగా అందరూ ఆ దుర్గామాతను కీర్తించినట్టయితే కనుక పేర్లతో అది అవిధి పూర్వకం ఎలా అవుతుంది అని నా ప్రశ్న. నిన్ను ప్రేమతో కీర్తిస్తారన్నారు, ప్రీతితో కీర్తిస్తారంటారు అక్కడ స్వామివారు. భద్ర, కాళీ ఇటువంటి నామాలతో, ఆ 14 నామాలతో ప్రేమతో కీర్తిస్తున్నారు. ఇక్కడ ఆవిడ మీద ప్రేమ ఉందా? నా వీళ్ళ మీద దోమ పుట్టిన పుట్టుకి కావాల్సిన అవకాశం ఉందా? కోరికనే దోమని తీర్చడానికి అమ్మవారిని స్తుతిస్తున్నారు కానీ ఆవిడ మీద ప్రేమతో అమ్మా, ఓ భద్ర
ఓ సుభద్ర, ఓ విజయ, ఓ కాళీ, స్వామివారి అనుంగు సహోదరి అని కీర్తిస్తున్నారా? ప్రభు చూస్తున్నారా? రామకృష్ణ ప్రభు తేడా అక్కడుంది. ఏ భావంతో కీర్తిస్తున్నావు అని. అమ్మవారి నామాన్ని తప్పకుండా నిరంతరం కీర్తనీయమే, కానీ భావం ఎలా ఉండాలి? ఆవిడ విధునాథ సహోదరి అంటే ఆ బ్రహ్మదేవుడి నాథుడైనటువంటి స్వామివారి సహోదరి. చూస్తున్నారా? ఆ ఆలోచనతో ఉండాలి. అభయం కూడా స్వామివారి సేవలో పాల్గొన్నందుకే ఇచ్చారు భగవంతుడు. ప్రీతితో అమ్మవారిని ఆ భావంతోనే కీర్తించాలి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? పేర్లు పట్టుకుంటాం, వాటిని విపరీతంగా చేస్తాం, వాటి అర్థాలు తెలిసేసుకుంటాం, వాటి మీద ఫోకస్ ఉంటుంది, కానీ అసలు విషయం మర్చిపోతుంది. ఆకలి కోసం వంట వండుకున్నాం, కానీ తినేటప్పుడు ఆకలి గురించి మర్చిపోతాం, పన్నీర్ బటర్ మసాలా రుచి గురించి ఆలోచిస్తాం. అవునా కాదా? వంట వండుకున్న పర్పస్ ఏమిటి? ఆకలి తీరడానికి. ఎక్కడుంది? రుచి మీద ఉంది. మన దైనందిన జీవితంలోనే మన ఆలోచన టక్కున దారి తప్పుతూ ఉంటే స్వామివారి సేవలో ఇంకెంత దారి తప్పే ప్రమాదం ఉందో చూడండి. ఏ రోజైనా భోజనం చేసిన తర్వాత అబ్బా ఆకలి తీరింది అనుకుంటామా? లేదు, ఈరోజు పప్పు బాగుంది, ఈరోజు చారు బాగుంది, కూరలో కొంచెం ఉప్పుంటే బాగుంది, ఇవే మాట్లాడతాం. కానీ ఆహా ఆకలి తీరింది సుమా, ఎక్కడ ప్రారంభమయ్యాం, ఏమి ముగింపు కలిగింది అనేది మాట్లాడడం ఏ రోజు చూడండి. ఆకలికి నీరసం వస్తే అబ్బా తిన్న తర్వాత నీరసం తగ్గింది బాబు అంటాం. వచ్చిందంట. మరి మీరు చూస్తున్నారా? ఆలోచన మాట్లాడుతున్నారు. ఆకలి వేసింది, ఆకలి తీరింది, అది కాదు. స్వామివారిని వదిలేసి వచ్చాం, స్వామివారి దగ్గరికి వెళ్ళాలని కాకుండా ఏ ఏ పద్ధతులు చేయొచ్చు అనేటువంటి ఆలోచన. రుచులు అనేక, బహుశాఖాహి అనంతస్య బుద్ధయో అవ్యవసాయిన. భగవద్గీతలో స్వామివారు చెప్తున్నారు, బహుశాఖాహి అనంతస్య, అనంతమైన ఆలోచనలు, అనంతమైన రుచులు, అనంతమైన భ్రమలు. రామకృష్ణ ప్రభు, మీ ప్రశ్నకు సమాధానం దొరికిందా? నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా కృష్ణ కాన్షియస్నెస్ మాట్లాడలేదని నాకు తెలుసు, కానీ ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే మనం చేస్తున్నటువంటి అలవాట్ల వల్ల మనం ఎలాగ ఆ చిన్న లూప్లో వలయంలో పడిపోతున్నామని డిస్కస్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ చూడండి, ఏ జీవిగా జన్మించాలో తెలియదు కానీ జన్మించిన తర్వాత అదే చేస్తాడు అంటున్నాడు. దానికి ఏం చేయాలి? ఏదో ఒక రకంగా స్వామివారి మీద కేంద్రీకరించాలి. అలా చేస్తేనే ఈ సంసార చక్రం నుండి బయటపడతాము. అందుకనే భగవద్గీతలో స్వామివారు ఏం చెప్తారు? ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తతి. అది చూడండి ఆ శ్లోకం. భగవద్గీతలో ఏవం ప్రవర్తితం చక్రం, 3వ అధ్యాయం 16వ శ్లోకం చూడండి. ఏవం ప్రవర్తితం చక్రం వర్తయతి యః.
లేదు స్క్రీన్ మీద ఫోకస్ పెట్టాను. వచ్చింది జస్ట్ ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి. ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమున అనుసరించని వ్యక్తి నిజముగానే పాపజీవనుడు అగును. అట్టి వ్యక్తి కేవలం ఇంద్రియ తృప్తి కొరకే జీవిస్తూ జీవనమును నిరర్ధకంగా గడుపును. ఈ చక్రం దేన్ని వర్ణిస్తున్నారు ఆయన? అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. చెప్పారా లేదా? కర్మోద్భవం కూడా చెప్పారు. నెక్స్ట్ యజ్ఞార్థాత్ కర్మణో యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచరః. అది చెప్పారు, మనకు తెలుసు. అంటే ఆ అన్నంలో పరబ్రహ్మ స్వరూపాన్ని చూడడం దగ్గర నుండి, ఆ వర్షాన్ని గుర్తించడం దగ్గర నుండి, యజ్ఞం ముఖ్య కారణాన్ని గుర్తించడం దగ్గర నుండి, మన ధర్మకర్మ నిరతి గురించి కూడా గుర్తించడం. అప్పుడు ఈ చేస్తున్నటువంటివన్నీ కూడా ఎలా చేస్తున్నాం? బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. అందులో మనం సమర్పిస్తున్నటువంటిది ప్రతీది కూడా ఆ బ్రహ్మము యొక్క ప్రతిరూపమే. బ్రహ్మ అర్పణం, అర్పించేటువంటిది బ్రహ్మం. బ్రహ్మ హవిః, ఎక్కడ? ఆ బ్రహ్మాగ్నిలో, బ్రహ్మ నెయ్యిలో. బ్రహ్మాగ్నౌ, ఆ అగ్నిలో. బ్రహ్మణాహుతం, ఆహుతంతా కూడా బ్రహ్మమే. బ్రహ్మైవ తేన గంతవ్యం, చేరుకునేది ఆ పరబ్రహ్మానికే. ఎందుకు? మనం ఆలోచన విధానం బ్రహ్మ కర్మ సమాధిన. సమాధి అంటే సమాధి. సమాధి అంటే సమ్యక్ వ్యవసిత సహా, అంటే అతని మనస్సు స్థిరంగా ఒక విషయం మీద నిలకడగా నిలబడి ఉంది. దేని మీద? బ్రహ్మకర్మ అంటే స్వామివారి సేవ. ఏవం ప్రవర్తితం చక్రం, ఈ చక్రాన్ని ఎవరైతే పాటించరో, నా అనువర్తతి హయః, ఎవరైతే దీనిని అనుసరించరో, అఘాయుః, ఏమవుతోంది? వాళ్ళు పూర్తిగా జీవితం అంతా పాపాలు చేస్తున్నారు. ఇంద్రియారామః, ఎందుకు? ఇంద్రియ ప్రీతి కోసమే పని చేస్తున్నారు. ఏమవుతుంది? మోహం, మోహం అంటే పనికి మాలిన, లేదంటే మోహంతో కూడుకున్న. పార్థ ఓ పృథకుమార సజీవతి, జీవితాంతం ఆ మోహంలోనే ఉంటాడు సుమా. ఈ మోహం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ మోహం జీవితం కాలం అంతా ఎందుకు వస్తుంది? ఇంద్రియ ప్రీతి వల్ల. ఇంద్రియ ప్రీతిలో ఏం జరుగుతుంది? 8 స్టెప్స్ ఆఫ్ ఫాల్ డౌన్ ఇదివరకు చర్చించుకున్నాం. ఆ 8 స్థితుల పతనం గుర్తుందా మీకు? 2.62, 2.63 అడుగుల పతనం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇందులో 4 ఉన్నాయి. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ పదానికి కారణం ఏమిటయ్యా అనేది ఈ 8 అడుగులలో చెప్పేశారు. అందుకని అష్ట కష్టాలు అష్ట నష్టాలు అంటారు, చూసారా? కష్టాలు అష్టాలు. ఎందుకు? కారణం ఏమిటి? ఇది చూడండి.
ఇంద్రియాలను వశంలో పెట్టుకోమని 21లో చెప్తున్నారు. పెట్టుకోకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు 61 చూద్దాం. 61 ఏమిటంటే తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైతే ఇంద్రియాలని వాళ్ళ వశంలో పూర్తిగా పెట్టుకొని పూర్తిగా నా యందు కేంద్రీకరిస్తారో అతనికే నిజమైన స్థిర బుద్ధి ఉన్నట్టు లెక్క. రైట్? చెప్పిన తర్వాత అలా చెయ్యకపోతే ఏం జరుగుతుందనేది ఇక్కడ చెప్తున్నారు చూడండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. 4 స్టెప్స్. ఏమిటది? ధ్యాయతో విషయాన్ పుంసః. ఎప్పుడైతే ఆ ఇంద్రియార్థాల మీద ధ్యాస ఉంటుందో సంగస్తేషుపజాయతే వాటి మీద బంధం పెరుగుతుంది. సంగాత్ సంజాయతే కామః ఆ బంధం నుండి కోరిక వస్తుంది. కామాత్ క్రోధోభిజాయతే ఆ కామం నుండి కోపం వస్తుంది అది తీరకపోతే. హరే కృష్ణ. 4 అడుగులు. ఇంకో 4 అడుగులు ఏమిటి? క్రోధాత్ భవతి సమ్మోహః ఆ కోపం నుండి సమ్మోహం వస్తుంది. సమ్మోహాత్ స్మృతి విభ్రమః దాని నుండి ఏది గుర్తుకు రాదు. స్మృతి భ్రంశ బుద్ధినాశో. ఎప్పుడైతే అలా బుద్ధి వికటించిందో అలా జ్ఞాపక శక్తి వికటించిందో బుద్ధినాశనం అయిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశనంతో పతనమైపోతాడు. హరే కృష్ణ. అతి చక్కగా అష్ట నష్టాలు అష్ట పదాలలో వస్తున్నాయి చూసారా? 8 అడుగులే పతనానికి కారణం. కాబట్టి ఇక్కడ మనకు అది చెప్తున్నా. ఏమని? ఒరే నాయనా, నువ్వు దేవతామూర్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ప్రమాదం ఏమిటయ్యా అంటే ఇంద్రియార్థాల మీద మోహం వస్తుంది. ఆ ఇంద్రియార్థాల మీద మోహంతో నువ్వు స్వామివారిని తలుచుకోవడం మానేస్తావు. రామకృష్ణ ప్రభు మీరు మాట్లాడినట్టుగా ఆ అమ్మవారి గురించి మనం చర్చించుకుంటున్నా దాని అమ్మవారి నామాల మీద ఫోకస్ వాటి అనాలిసిస్ మీద ఫోకస్ ఎక్కువైపోతుంది కానీ స్వామివారిని మర్చిపోతాం. ఉదాహరణకి భా భయం దా దమనం రా రౌద్రం భద్రేతి భయదమన రౌద్ర వినాశిని దీని మీద ఫోకస్. చూస్తున్నారా? సుభద్రేతి అనేది గుర్తురాదు. సుభద్ర భయరౌద్ర దమన శుభధరణి ఇది సుభద్ర జగన్నాథ సోదరి ఇది సుభద్ర బలదేవ సహోదరి ఇది సుభద్ర ఇది గుర్తురాదు. చూస్తున్నారా? ఇక్కడుంది ప్రమాదం. ఒక చిన్న డౌట్ కాదు, ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్. ఇంద్రియాలకు ఏది రుచికరం? నేను భకారం గురించి వర్ణిస్తే, దకారం గురించి వర్ణిస్తే, రకారం గురించి వర్ణిస్తే జనాలు అబ్బా వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ దిస్ గాయ్ హ్యాస్ గాట్ అంటారు. హి ఈస్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంట్రికేసీస్ ఆఫ్ ద వర్డ్ భద్ర. హి ఈస్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంట్రికేసీస్ బట్ ఈస్ హి అండర్స్టూడ్ ద ఇంట్రికేసీస్. ప్రభు తేడా చూస్తున్నారా? దాన్ని వివరించడానికి దానిని అర్థం చేసుకోవడానికి మధ్య ఉండే తేడా జ్ఞానానికి విజ్ఞానానికి మధ్య తేడా. రాకేష్ ప్రభు ఇక్కడ క్లారిటీ వచ్చిందా మీకు? నాకు ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి కానీ రామకృష్ణ ప్రభు క్వశ్చన్ అడుగుతున్నారు. రైట్, షూర్ ప్రభు. ఇక్కడ ఒక్కటే క్లారిటీ ఇస్తాను ప్రభు. ద డిఫరెన్స్ హియర్ ఇస్ ద నాలెడ్జ్ వర్సెస్ ద రియలైజ్డ్ నాలెడ్జ్. ఎస్ ప్రభు. రామకృష్ణ ప్రభు. రాకేష్ ప్రభు, సారీ Rakesh Prabhu, is that point clear? Yes, Prabhu.
have the knowledge of what Bhadra means, but they don't realize what Bhadra stands for. Yes? Which is destroying the obstacles in the service of the Lord. Yes? Yes. That's the point. So Ramakrishna Prabhu, మీ ప్రశ్న అడగండి, అప్పుడు రాకేష్ ప్రభు ప్రశ్నకు వస్తాను. ఇప్పుడు సుభద్రామాత గురించి, సుభద్రామాత ఎవరో కాదు, భగవంతుని చెల్లెలుగా వచ్చారు. ఆవిడ సదాశివుడి కన్సర్ట్ అని కూడా ఉంది కదా ప్రభు. అయితే ఇక్కడ అర్జునుడికి భార్యగా అక్కడ పాత్ర పోషించడం యొక్క ఉద్దేశం ఏంటి ప్రభు? అర్జునుడు జీవానే కదా, అక్కడ ఎలా అర్థం చేసుకోవాలి? భార్యగా అన్నగారి లీలలో ఆవిడ భాగం పంచుకున్నారు. రైట్. సదాశివుల వారి పాశుపతాస్త్రం అర్జునుడికి దొరికిందా లేదా? దొరికింది ప్రభు. ఆ స్పర్శతోనే అతనిలో కొంత శైవశక్తి వచ్చింది కదా. హరే కృష్ణ ప్రభు, చూస్తున్నారా? ఆ తర్వాతనే కదా సుభద్రాదేవి వివాహము. ఆయనకి ఈశ్వరుల వారికి మధ్యన ఆ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? ఆయన ప్రాయశ్చిత్త యాత్రకు వెళ్ళినప్పుడు కదా. అదంతా అయిన తర్వాత కూడా ఆయన ద్వారకు వెడతారు. అవునా కదా? సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూడండి. ఆయన కొంత శైవశక్తి వచ్చింది ఆ పాశుపతాస్త్రంతో. రైట్ బ్రో? అలా వచ్చిన తరువాతనే సుభద్రాదేవితో, రైట్, రామకృష్ణ ఇది క్లారిటీ వచ్చిందా? అది డౌట్ ఉంది ముందు. సదాశివుడు ఈ శక్తిగా ఎప్పుడు వస్తుంటారు కదా, ఆయన ఏ రూపంలో వచ్చినా ఇక్కడ అర్జునుడు యొక్క పాత్ర ఎలా అర్థం చేసుకోవాలి అనేది డౌట్ ఉంది. పాత్ర రెండు విధాలుగా అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆయన స్వామి వారి నిత్య భక్తుడు, రైట్. రెండవది, ఆయనకి శైవశక్తి వచ్చింది కనుక అమ్మవారు వచ్చారు. మూడవది, అమ్మవారు స్వామివారి లీల కోసం ఏ రూపమైనా ధరిస్తారు. అక్కడ ఇటువంటి బంధాలు అనుబంధాలకి తావు లేదు. ఉదాహరణకి అదే అమ్మవారు సరస్వతీదేవిగా బ్రహ్మదేవుల వారి భార్య కదా, రైట్? తేడా లేదు. ఏకశక్తి అనేక రూపిణి. ఎస్ ప్రభు. కాబట్టి ఈ రిలేషన్షిప్స్ అనేవి కాన్సెప్ట్ లేదు, కానీ మీరు లాజికల్ గా తీసుకున్నా కూడా ఆ పాశుపతాస్త్రం పట్టుకోవడం వల్ల శైవశక్తి కొంత వచ్చింది అర్జునుడికి, రైట్? ఆ శైవశక్తిని సంపూర్ణ శక్తివంతం చేసినటువంటి ఆవిడ సుభద్రాదేవి. ఎలాగా? అభిమన్య పుత్రుడి ద్వారా. హరే కృష్ణ ప్రభు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆ శైవశక్తికి సంపూర్ణత్వాన్ని అభిమన్య పుత్రుడినిచ్చి ఆవిడ చేశారు. ఎందుకంటే అభిమన్యుడు వచ్చాడు కదా, అర్జునుడు లేనప్పుడు అభిమన్యుడే కదా అందరినీ, చాలా మందిని సేనల్ని ఊచకోతలు కోసింది. ఆఖరణ చంద్రపుత్రుడిగా ఆయన సంహారం జరిగి 16 ఏళ్లలో చంద్రుడు కోరుకున్నాడు స్వామివారిని, నాకు 16 ఏళ్ళు దాటిన కొడుకుని నేను వదలలేనని. అందుకని చంద్రపుత్రుడైనటువంటి అభిమన్యుడు అర్జున సుభద్రాదేవి పుత్రుడిగా వచ్చాడు. వచ్చి 16 ఏళ్ల వయసులో కాలం చేశాడు ఆయన. కానీ కాలం చేసే ముందర ఆయన అర్జునుడు లేని సమయంలో పూర్తి కౌరవ సైన్యాన్ని చాలా చాలా నష్టం చేశాడు ఆయన. అభిమన్యుడు. కాబట్టి అది ఆవిడ యొక్క శక్తి సపోర్ట్. చూస్తున్నారా? క్లారిటీ వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే అర్జునుడు కూడా శివాంశ ఏదైనా ఉండిందా అనిపించింది, బట్ ఇప్పుడు ఆ స్పర్శ వల్ల ఆ శక్తి వచ్చింది అనేది అర్థమైపోయింది. అభిమన్యుడి శక్తికి ఉదాహరణ కూడా భీష్ముడు కూడా అంటాడు కదా, నువ్వు నా అడ్డు రాకు, నువ్వు అడ్డొస్తే నేను నీతో యుద్ధం నేను చేయను, నువ్వు నా మనవడివి, నీ శక్తి చాలా పవర్ఫుల్ గా ఉంది, నిన్ను ఎప్పుడు కొలుస్తారు అందరూ అని భీష్ముడు కూడా అంటాడు, స్తుతిస్తాడు. ఇప్పుడు మహాజనుడిని కూడా సంతృప్తి పరిచాడు అర్జునుడు అంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవాలి అభిమన్యుడిని. ఎస్ ప్రభు. డెఫినెట్ గా ఆయన మహావీరుడే అభిమన్యుడు, కానీ కారణం ఏమిటి? సుభద్రాదేవి పుత్రుడు అయినందువల్ల.
అంటే మొన్న ఒక డౌట్, ఈ డిస్కషన్ ఎక్కడ డౌట్ వచ్చింది ప్రభు, ఏమనంటే అభిమన్యుడు చనిపోతాడని తెలుసు శ్రీకృష్ణుడికి, ఆపొచ్చు అనే ప్రాసెస్ కూడా ఉంది. శ్రీకృష్ణుడికి అన్ని తెలుసు, అంటే భూమండలం మీద మనం ఆలోచిస్తుంటాం కాబట్టి మనకు ఈ లిమిటెడ్ నాలెడ్జ్ లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో తెలియదు కాబట్టి, కొంత చంద్రమండలానికి కనెక్షన్ లేదు కాబట్టి, మనకు ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ గా ఉండదు కాబట్టి, ఆయన కర్మకు అడ్డుపడలేదు కాబట్టి శ్రీకృష్ణుడు ఏ కర్మకు అడ్డుపడడు అనే దాని మీద కొంత ఇక్కడ చర్చ వచ్చింది ప్రభు. దాన్ని జనాలు పూర్తిగా డీటెయిల్డ్ గా తెలుసుకొని ఆ లీల ఎందుకు జరిగింది, లీల వెనుక కారణం ఏంటి, శ్రీకృష్ణుడు ఎందుకు అడ్డుపడలేదు, అక్కడ ఆ ప్రాసెస్ నడవడానికి సపోర్ట్ కూడా చేశాడు కాబట్టి ఆ సమయంలో యుద్ధంలో ఉన్నాడు కానీ దూరంగా వెళ్ళిపోయాడు, దూరంగా తీసుకెళ్లిపోయాడు అర్జునుడిని కూడా. అది అర్థం చేసుకోవడానికి జనాలకు ఆ మక్కువ, ఆ లీల మక్కువ తెలుసుకోవడానికి మనసు ఎందుకు పెట్టడం లేదు అనేదే క్వశ్చన్ కదా ప్రభు. అది కాదు కదండి ప్రభు, ఈ విషయాన్ని నేర్పించేవాడు నేర్పించట్లా. అది అభిమన్యు వధ మీద డీటెయిల్ ఇవ్వడం ముఖ్యం గాని ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, అభిమన్యు వధని వర్ణిస్తే 10 మంది కూర్చొని ఆ గుంపులో కూర్చొని గుంపుతో పాటు గోవింద అనకుండా గుంపుతో పాటు ఏడుపు మొదలెడతారు. అవును, మగవాడు కర్చీఫ్లు, ఆడవాడు కొంగులో లేదంటే చున్నీలో తీసుకొని. ఇంకా కొంతమంది మూర్ఖంగా ఎలా వాదిస్తారంటే అభిమన్యుని ఉంచితే కనుక ఆ పేరంతా అభిమన్యునికి వెళ్ళిపోతుందని చెప్పేసి కృష్ణుడు అభిమన్యుని చంపించేసి తాను దూరంగా తీసుకెళ్లి అర్జునుడిని తనకు పేరు వచ్చేదంగా చేసుకున్నాడని అంత విపరీతంగా కూడా వ్యాఖ్యానిస్తారు. అవును ప్రభు, కారణం ఏమిటి? చెప్పవలసిన వాటి చెప్పవలసిన విధానంలో చెప్పట్లేదు కాబట్టి. కావలసింది ఏంటి? 10 మంది దగ్గర చప్పట్లు కావాలి, వాస్తవాలు కాదు. వాస్తవాలు చెప్పామనుకోండి, వాస్తవాలు చెప్తే మనకి జనాలు మన దగ్గరికి రారు. జనసందోహం లేకపోతే నేను చెప్పేదానికి పెద్ద గుర్తింపేముంది? అంతే కదా, గుర్తింపు కావాలి కాబట్టి జనసందోహానికి వాస్తవాలు అవసరమో అది చెప్తాం. అందుకని కొన్నిసార్లు మాంసం తినొచ్చని కూడా చెప్తాం. అవును, దీని మీద కూడా మొన్న అంటే యూట్యూబ్ లో ఒకటి వచ్చింది ప్రభు, ఎవరో ఎగ్జాక్ట్ నాకు తెలియదు, తను ఏమంటున్నాడంటే ఇప్పుడు డొనేషన్స్ ఇన్ఫర్మేషన్ అన్ని ప్రతి టెంపుల్ అన్ని తీసుకుంటున్నాయి, మరి డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళు మాంసాహారులు, అల్లం వెల్లుల్లి అన్ని తింటారు, తింటున్నప్పుడు వాళ్ళు సంపాదించిన డబ్బు ఇస్తే వచ్చిన డబ్బంతా కూడా మాంసాహారం అవుతుంది కదా, అసలు మాంసాహారం కాకుండా ఎలా ఉంటుంది? అసలు భగవంతుడే స్వయాన్ని చెప్పాడు కదా, ఏది ఇచ్చినా నైవేద్య రూపంలో నైవేద్య రీతిలో పద్ధతిగా నాకు సమర్పిస్తే నేను దాన్ని మీకు ప్రసాద రీత్యా ఇస్తాను అని భగవంతుడు చెప్పిన తర్వాత మళ్ళీ అవన్నీ మాంసాహార రీతి ఎలా అవుతుంది? కాదు కదా ప్రభు. ఏదో ఒకటి వీళ్ళందరూ క్రైస్తవులు వీళ్ళంతా మన పద్ధతుల్ని క్రిటిసైజ్ చేయడానికి ఎవరో ఒకరిని ఫ్రంట్ ఎండ్ గా వాడుకుంటున్నారు. అది అనిపిస్తుంది ప్రభు. ఎస్ ప్రభు, రైట్. ఎస్ ప్రభు, ఇది పూర్తిగా దీని వెనక ఒక పక్కా ప్లానింగ్ ఉంది, చాలా పెద్ద ప్లాన్ ఉంది ప్రభు. ఎస్, ఇది అన్ఫార్చునేట్లీ మన వాడికి చప్పట్లు కొట్టించుకోవడం తప్పితే ఇలాంటి వాటికి ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు ఈ వాదనలకి సమాధానం చెప్పడానికి ముందరికి రారు. ఎందుకంటే ఏదైనా కాంట్రవర్సీ వస్తే వాళ్ళకి ఫాలోవర్షిప్ తగ్గిపోతుందని. మన లాంటి వాడు మాట్లాడితే ఎవడు వెండవు. కాబట్టి ఇది ఎలాంటిదయ్యా అంటే ఎవడికి తోచింది వాడు నోటుకొచ్చినట్టు వాగుతూ ఉంటాడు. వాటన్నిటినీ మనం పట్టించుకోకుండా మన సాధనలో మనకి మనం ఖచ్చితంగా ఉండగలగడం ముఖ్యం. ఇప్పుడు స్వామివారు ఏం చెప్పారు? అవిధిపూర్వకంగా నన్ను సేవించడం అని చెప్పారు. అలాంటి తప్పులు చేసి ఇస్తే స్వామివారి సేవ చేసిన ఫలితం వాళ్ళకు దక్కుతోంది. ఇప్పుడు ఒక భక్త కన్నప్ప ఈశ్వరుల వారికి మాంసాన్ని సమర్పిస్తే ఆయన స్వీకరించలేదా? శ్రీకృష్ణ మాంసాన్ని స్వీకరించరు, కానీ మాంసాన్ని వాటిని అమ్మి చేసినటువంటి లక్ష్మీదేవిని ఇస్తే అక్కడ ఆయన స్వీకరిస్తున్నది లక్ష్మీదేవిని మాత్రమే, వారి భావాన్ని మాత్రమే. ఎందుకంటే ఈయన భావగ్రాహి.
ఈయన వస్తుగ్రాహి కాదు, ఆ విషయం వాళ్ళకి తెలియదు. దాన్ని అర్థమయ్యేలా చెప్పే నాథుడు లేడు. చూస్తున్నారా? కాబట్టి ఆ భావాన్ని గ్రహించి వాడు ఎందుకు ఇవ్వదలుచుకున్నారని భావాన్ని గ్రహించి వాళ్ళకు ఒకవేళ కామ్య కోరికలు ఉంటే వాటిని కూడా తీరుస్తారు స్వామివారు. అది జనాలు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పేసి ఈ వన్ సైడ్ కమ్యూనికేషన్ వాడుకుంటున్నారు తప్పించి ఇంకేం లేదు. ఈ యూట్యూబ్ లో వాటిలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు, దానికి మాట్లాడిస్తున్నారు అంతే. వన్ సైడ్ కమ్యూనికేషన్ కదా ప్రభుత్వం, దాన్ని పెద్ద మంది లెక్క చేయక్కర్లేదు. అదే అట్లా ఉంటారు. ఎస్ షూర్ ప్రభు. రాకేష్ ప్రభు, మీరు ఏవో 2 క్వశ్చన్స్ ఉన్నాయన్నారు. అది ఇప్పుడు ఒకటికే వచ్చింది ప్రభు, ఇంతకుముందు ఆన్సర్ చేశారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఒక ముందు పారాగ్రాఫ్ లో సర్వాత్మ అని ఉంది కదా, అయితే దానికి అడిషనల్ గా మనం అనుకునేదంటే సుప్రీం లార్డ్ ఈజ్ విత్ ఇన్ అవర్ హార్ట్ అండ్ వీఆర్ నాట్ టర్నింగ్ అవర్ హెడ్. సర్వాత్ముడు అంటే పరమాత్మ ప్రభు. అవును ప్రభు, అదే పరమాత్మ మనలో ఉన్నారు కానీ బయట కూడా ఉన్నారు. ఎవ్రీవేర్, ఇన్ ఎవ్రీ ఆటమ్ ఈస్ దేర్. నా క్వశ్చన్ ఏంటంటే, if he is present everywhere, why should we see inside our heart? Because when we see everywhere else, we see only those items that are attractive to us, not Paramatma. Yes, when we come to that stage, we should see him everywhere. Okay. Yo mam pashyati sarvatra sarvatra mai pashyati. ఆ శ్లోకం చూడండి భగవద్గీతలో. యో మాం పశ్యతి సర్వత్ర సర్వత్ర మై పశ్యతి. यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति. ఎవరైతే నన్ను ప్రతి చోట చూడగలుగుతున్నారో, ఆ ప్రతి దానిని నాలో చూడగలుగుతున్నారో వాళ్ళకి నేను ఎప్పుడూ దూరం కాను, నాకు వాళ్ళు ఎప్పుడూ దూరం కారు. నన్ను వాడు పోగొట్టుకోరు, నేను వాళ్ళను పోగొట్టుకోను. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? భోక్తారం వ్యక్తిత్వం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రుచ్యతి. అది ఎలా కుదురుతుంది? ఎప్పుడైతే ఆయనే అన్నిటికీ భోక్త, సర్వలోకాలకు ఆయనే మహేశ్వరుడు, అందరి జీవులకు ఆయనే శ్రేయోభిలాషి అనేటువంటి విషయాన్ని గుర్తించి ప్రశాంతంగా ఉంటే మనం అప్పుడు ఏమవుతాం? పండిత సమదర్శిన. అవునా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవిహస్తిని. అలా పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాడు విద్యా వినయ సంపన్న. అప్పుడు వాడికి ఎడ్యుకేటెడ్ అవుతాడు. నాట్ లర్నెడ్, హీఈస్ ఎడ్యుకేటెడ్. విద్యా ఎడ్యుకేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? వినయం, హ్యూమిలిటీ. సంపన్న, దట్ బికమ్స్ హిస్ ప్రాపర్టీ ఆర్ వెల్త్. విద్యా వినయ సంపన్ని, a well educated humble soul, బ్రాహ్మణి గవిహస్తిని. బ్రాహ్మణుడిలో గోవులో, హస్తిని ఏనుగులో, శునీ చైవ స్వపాకే చ డాగ్ అండ్ డాగ్ ఈటర్. పండిత సమదర్శన. అందరిలోనూ అన్నిటిలోనూ పరమాత్మని చూడగలుగుతాడు. అలా చూడగలిగినప్పుడే బహిర్ముఖుడు అవ్వవచ్చును, లేదంటే అంతర్ముఖుడు అవ్వాలి. హరే కృష్ణ. రాకేష్ ప్రభు. So you say it's a progressive step, starting with from our heart and then into the. One progresses to be able to see that. And the initial stage అయితే మనం we have to turn to him first. We have to try and first look, find Paramatma within us. అది బ్రో, అది. Otherwise we should look at the Supreme Lord Sri Murti Rupam. Yes Prabhu? అవును బ్రో, అర్థమైంది. But as gradually it progresses, once we realize Paramatma within our heart, we will see Paramatma within everyone's heart. అవును. Yes Prabhu?
సో ఈ నేచర్ లో ఇఫ్ వి గో త్రూ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్, అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు వన్ ఆఫ్ ద స్టోరీ వేర్ ఏ స్నేక్ వాజ్ బైటింగ్ ఎవ్రీవన్ అండ్ నారదముని సేస్ డోంట్ బైట్, డూ ద హిస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లో ఇప్పుడు ఈ హంబుల్నెస్ కి వెళ్ళాలనుకోండి, in one context you say you have to be humble like a grass. ఈ టూ వేరియేషన్స్ లో నేను ఎక్కడ ఉండాలి ప్రభు? మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. అక్కడ పాము హర్ట్ చేస్తూ ఉంటే దాన్ని హర్ట్ చేయొద్దు అని నారదముని చెప్పారు కదా. ఇట్ మిస్టుక్ దట్ ఇన్స్ట్రక్షన్, రైట్? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, మీరు అట్లీస్ట్ వీక్లీ వన్స్ గ్రాసరీస్ కొనడానికి మీ ఇంటి దగ్గర షాప్కి వెళ్ళాలి కదా, కార్ తీయాలా? కార్ తీసినప్పుడు రోడ్డు మీద ఎన్ని ఇన్సెక్ట్స్ ని తొక్కేస్తామో మనకేమైనా తెలుసా? తెలియదు. రైట్. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ అప్లికబిలిటీ వర్సెస్ ప్రిన్సిపల్ రియలైజేషన్, రైట్? ఎస్, ఒక ముని, ఇదివరకు వేటగాడుగా ఉన్నటువంటి ముని ఏం చేశాడు? ఆయన తన గురువు వాళ్ళు వస్తే చీమల దండు ఉంటే దాన్ని పక్కకు జరిపి ప్రణామం పెట్టాడు. బాగుంది. దిస్ డే అండ్ ఏజ్ అది మనం చేస్తూ కూర్చోగలమా? రైట్. దట్స్ ద ప్రిన్సిపల్ అప్లికబిలిటీ. వినయం ఎక్కడ ఉండాలి? నేను అనవసరంగా నాకు అవసరం లేనటువంటి దానిని నొప్పించను. ఎలాగా? ఒక కూరగాయని కోసినా కూడా నాకు ఆ కూరగాయకి నొప్పి కలిగిస్తుంది కదా, రైట్ ప్రభు? ఒక కూరగాయలు అనవసరంగా నేను ఆశ కొద్ది ఎక్కువ కొనేసి కుళ్ళింపజేస్తే నేను స్వామివారికి సమర్పించకుండా దానికి సమర్పణకు అవకాశాన్ని తీసేస్తున్నాను కదా. సో ఎంత కావాలో అంత నీడును బట్టి చేయడం కానీ గ్రీడును బట్టి చేయకుండా ఉండగలగడమే బీయింగ్ కృష్ణ కాన్షియస్. ఎస్ ప్రభు. అది కారు ఉంది కదా అని ఊరికే తోలేని అనుకోండి, లెట్స్ గో ఫర్ ఏ డ్రైవ్ అని, రైట్? దేర్ ఈస్ సెన్స్ ఎంజాయ్మెంట్. అక్కడ పాపం అవుతుంది. లేదు, నేను సామాన్లు కొనాలి, ఎందుకు? స్వామివారికి నైవేద్యం పెట్టడానికి. అప్పుడేమవుతుంది? శ్రీకృష్ణ వారి భావంతో కదులుతున్నాం. తేడా చూస్తున్నారా ప్రభు? అవును ప్రభు. rather than the skill set. Yes ప్రభు. Sometimes in the family as a grihastha, sometimes we turn to Grihumedi as well, especially in my section. Occasionally it happens, but we have to work towards reducing it. That's it ప్రభు. Correct. Yes ప్రభు. Yes. Gradual progression ante. అది ప్రభు. అర్థమైంది. ఇంకేమైనా ప్రశ్న ఉన్నాయా ప్రభు మాతాజీ? హరే కృష్ణ. అయితే ఈరోజు అధ్యయనాన్ని ఇక్కడ ఆపుదాం. శ్రీ భక్త సామ్రాత సింధుకి జై, శ్రీల రూప గోస్వామి ప్రభుపాదికి జై, జగద్గురు అభయచరణారవింద భక్తివేదాంత స్వామి ఇస్కాన్ సంస్థాపకాచార్య శ్రీల ప్రభుపాదికి జై, నితాయి గౌర శ్రీనాథ ప్రేమానంది. హరి హరి. Thank you very much, Prabhuji. Hare Krishna. ప్రభుపాదికి జై.